చెంప వలగొట్టి నీకు మీ మమ్మీ ఇంటి కోసము నా దగ్గర మనీ తీసుకుంది, అర్థమవుతుందా? దాన్ని మాట్లాడడానికి వచ్చిన, ఎక్కువ మాట్లాడానుకో బయటకు నొక్కుతా. మూసుకొని తప్పు తక్కువ నోర్మీ అని చెప్తున్నా కదా. ఏంది ఆ చీర? ఏంది ఈ చీర ఏం చేస్తున్నారు? హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు క్రేజీ షాలిని. ఈ వీడియో మాత్రం ప్రతి పేరెంట్స్ చూడాలి. అంతకన్నా ముందు సమాజంలో ప్రతి ఒక్కరు చూడాలి. ఎందుకంటే ఒక అబ్బాయి నుంచి అమ్మాయికి మాట్లాడితే వాళ్ళ పేరెంట్స్ రెస్పాన్స్ చూస్తే నిజంగా నాకు హార్ట్ఫుల్గా అనిపించింది. ఈ వీడియో ప్రతి ఒక్కరికి నచ్చుతుంది. వీడియోలోకి వెళ్ళే ముందు మీకు ఒక ఆనెస్ట్ ట్రేడింగ్ యాప్ కోసం చెప్పబోతున్నా. దాని పేరే బినామో అండి. బినామో ట్రూగా మనం మనీ అనేది ఎర్న్ చేయొచ్చు. నేను నా రెగ్యులర్ ఎక్స్పెన్సెస్ కోసం, నా రెగ్యులర్ చిన్న అవసరాల కోసం నేను బినామోలో ట్రేడ్ చేస్తాను. బినామోలో ట్రేడ్ చేయడం ఎలానో నేను ఇప్పుడు మీకు చూపిస్తాను, చూడండి. ఫస్ట్ బినామా యాప్ని క్లిక్ ఆన్ చేయండి. క్లిక్ ఆన్ చేసిన తర్వాత నా అకౌంట్లో వచ్చేసి 73,200 అండ్ చేంజ్ ఉన్నాయి. అండ్ ఇక్కడ అసెట్స్ వచ్చేసి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అసెట్స్ ఉంటాయి. నేను వచ్చేసి IDX పెట్టుకున్నా. మీకు ఇష్టం ఉన్న అసెట్స్ పైన మీరు పెట్టుకోవచ్చు. అండ్ టైం ఫ్రేమ్ వచ్చేసి నేను 1741 టైం ఫ్రేమ్ పెట్టుకున్నాను. అండ్ అమౌంట్ వచ్చేసి 70 రూపీస్ నుంచి 65,000 దాకా ఉంటుంది. నేను అమౌంట్ 7,000 ఇన్వెస్ట్ చేస్తున్నా. చూద్దాం ఇప్పుడు గ్రాఫ్ పైకి వెళ్తుందా కిందికి వెళ్తుందా అని చెప్పి ప్రెడిక్ట్ చేయాలి. నేను వచ్చేసి పైకి వెళ్తుంది అని చెప్పి ప్రెడిక్ట్ చేస్తున్నా. చూద్దాం. సో ఎస్, మనమైతే గెలుచుకున్నాం. ఇప్పుడు నా బ్యాలెన్స్ చెక్ చేద్దాం. ఇక్కడ చూసుకున్నట్టయితే నా బ్యాలెన్స్ వచ్చేసి 12,740 రూపీస్ వచ్చాయి. అండ్ మనం మొత్తం బ్యాలెన్స్ కూడా చూద్దాము. 78,900 అండ్ చేంజ్ ఉన్నాయండి. సో ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పేమెంట్స్ మోడ్స్ ఉంటాయి. కూడా ఉంటాయి. బ్యాంక్ అకౌంట్, ఫోన్పే అండ్ గూగుల్ పే, మీ ఇష్టం ఉన్న బ్యాంక్ ట్రాన్సాక్షన్ మీరు చేసుకోవచ్చు. సో చూసారు కదా బినామోలో ట్రేడ్ చేయడం ఎలానో. సో ఇంకెందుకు లేట్, నేను ఈ లింక్ బినామో లింక్ డిస్క్రిప్షన్లో పెట్టిన అండ్ కామెంట్ సెక్షన్లో కూడా పిన్ చేసి పెట్టిన. ఆ లింక్తో మీరు డౌన్లోడ్ చేసుకుంటే మీ డెమో అకౌంట్లకు స్టార్టింగ్ 65,000 వస్తాయి. స్టార్టింగ్ డెమో అకౌంట్లో ప్రాక్టీస్ చేసిన తర్వాత రియల్ మనీని ట్రేడ్ చేయండి. అంతకన్నా ముందు వీడియోలో ఒక చిన్న లైక్ వేసుకున్నాడా? వీడియోలోకి వెళ్ళిపోదామా? కమ్ ఆన్. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు క్రేజీ షాలిని. నాకున్నాయి ఇన్ని రోజు ప్రాబ్లమ్స్ అనుకున్నా కానీ నాకు ఇన్స్టాగ్రామ్లో ఒక్కొక్కరి ప్రాబ్లం చెప్తుంటే షేక్ అవుతుంది. ఇది కూడా ప్రాబ్లమేనా? ఇది దాకా వచ్చిందా? అరే ఇన్ని డిఫరెంట్ ప్రాబ్లమ్సా? జనాలు ఎంతమంది ఎన్నో ప్రాబ్లమ్స్తో సఫర్ అవుతుంది. సో ఈరోజు నా దగ్గరికి ఒక తల్లిదండ్రులు వచ్చారు. వాళ్ళ ప్రాబ్లం ఉంటే డిఫరెంట్ అబ్బా, నేను షాక్ అయిపోయినా. ఎందుకు ఏం చేస్తుండే ఏమో, సగం అర్థమైంది, సగం అర్థం కాలేదు. వాళ్ళ ప్రాబ్లం వాళ్ళ నోటితోనే చెప్పిస్తా. హలో అండి. హలో అండి. ఆంటీ మీ పేరు? నా పేరు వనిత. మీ పేరు అంకుల్? హలో అంకుల్ మీ పేరు? నా పేరు మహేష్. ఎక్కడి నుంచి వచ్చారు? సికింద్రాబాద్. అంటే సికింద్రాబాద్ నుంచి ఇక్కడ దాకా ఎందుకు వచ్చారు? అంటే నాకు 16 సంవత్సరాలు కొడుకున్నాను. 16 సంవత్సరాలు. పెళ్ళి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? మాకు పెళ్ళయి ఒక 20 సంవత్సరాలు. 20 సంవత్సరాలు అవుతుంది. 16 సంవత్సరాలు కొడుకున్నాడు. వాడు 6 నెలల నుంచి మాతో మాట్లాడట్లేదు. ఎందుకు అంకుల్ మీరేం అడగలేదా? ఏం అడిగినా ఏ సమాధానం చెప్పట్లేదు. వాడు ఇంట్లోనే ఉంటున్నాడు. కానీ వాడు అడిగితే సమాధానం చెప్పడం నాకు 3 రోజులు ఇంటికి రావడం. గట్టిగా అడగాలంటే నైట్ ఏడిపోయినావు రాను అడిగి గట్టిగా అడిగినా సరే వాడు అసలు సమాధానమే చెప్పడం. అసలు రాడు ఇంటికి. 4-5 రోజులు రాడు. రాకపోతే ఒక రోజు ఒక దెబ్బేయాలి. అసలు దెబ్బేసే అంత ఇది లేదమ్మా వాడికి. ఏంటో అసలు మా కర్మ ఇలా కాలిపోయి వాడు ఇలా అయిపోయాడమ్మ. మరి ఏమైనా చెప్పు. వాడి రూమ్లో అన్ని ఆడవాళ్ళ బట్టలు, ఆడవాళ్ళ సామాన్లే ఉన్నాయమ్మా. అది మాకు భయం వేస్తుంది. ఒక్క కానీ ఒక్క కొడుకమ్మ మా కర్మకి ఇలా ఒక్కడే బాధ అనిపిస్తుంది. ఎవరినన్నా లవ్ చేస్తుండే? కాదమ్మా, వాళ్ళ చిన్నప్పుడు ఫ్రెండ్ ఉండేది, అడిగాను. అట్లా కూడా కాదంటమ్మా.
అసలు ఏమో వాడి వల్ల మాకు ఒక్కదానికి ఒక్క కొడుకు కనుక ఎంతో మేము వాడి గురించి బాధపడిపోతాము. వేరే విధంగా కూడా మేము అన్ని రకాల వాడిని ఫ్రెండ్స్ని కనుక్కుని అన్నామమ్మా. ఎవ్వరు ఫ్రెండ్స్తో కూడా మాట్లాడట్లేదంట. ఆ అమ్మాయితో కూడా మాట్లాడట్లేదు. ఆడి ఫ్రెండ్ చిన్నప్పుడు ఫ్రెండ్ అమ్మాయిని లవ్ చేస్తుంది అనుకుంటే మరి ఆ అమ్మాయి అలా చెప్పట్లేదురా. మీకు చెప్పడానికి భయం అవుతుంది. అది ఎలా అన్నా తెచ్చుకున్నా కానీ మేము పెళ్లి చేస్తాం, కానీ చిన్నవాడని చేస్తాం. మేము చేస్తాం. ఏ పిల్లలు దగ్గర కూర్చోబెట్టుకొని మంచిగా అడిగితే చెప్పట్లేదు. ఇంటికి రావట్లేదు. ఫస్ట్ వాళ్ళు ఏదైనా అడిగామనుకో 4-5 రోజులు ఇంటికి రావట్లేదు. ఏం చెయ్యాలి మేము వాళ్ళని? అలాంటి విషయాలు ఎలా ఇస్తాము? పోలీస్ కంప్లైంట్ అవ్వదు కదా. అవును, అసలు 6 నెలల నుంచి మాకు ఎంత అనుభవిస్తున్నాం అంటే మాకు తెలుసు ఆ బాధ ఏంటో. అందుకని వాడిని మీరైనా ఒక ఇది చూపిస్తే పెడతారని మీ దగ్గరికి వచ్చాము. నేను అంటే మీతో మాట్లాడతలేను, బయట వాళ్ళతో మాట్లాడుతున్నా అండి. బయట వాళ్ళతో ఫ్రెండ్స్తో మాట్లాడతలే, ఎవరితో అయితే మాట్లాడుతున్నాడంట. అందరితో మాట్లాడుతున్నాడు కానీ మీతో మాట్లాడట్లేదు. మీ చుట్టాలకు ఏమైనా ఫంక్షన్లు అయితే ఇవన్నిటికి వస్తుంది? అన్నిటికి వెళ్తున్నాడమ్మా. అన్నిటికి వస్తుండే కానీ మీ ఒక్కరితో అంటే మీరు ఏమైనా తిట్టి రాకూడదు? అసలు ఏమి చేయలేదు. మాకు ఒక్క కొడుకు ఎలా తిడతామమ్మా మేము? ఎందుకు మాట్లాడుకుంటే అస్సలు ఆ అమ్మాయి లవ్ చేసిన ఎవరినన్నా తీసుకొచ్చినా కానీ పెళ్లి చేస్తాను. తీసుకొచ్చినా పెళ్లి చేస్తాం. మాకేం అభ్యంతరం లేదు. నేను ఏం చేయాలి? నువ్వేదో చెయ్యమ్మా, నీకు ఏదో ఒకటి చేస్తావని నీ దగ్గరికి ఏదో ఒకటి చేయమ్మా. ఏం చేయాలి? ఏదైనా చేసి నా కొడుకు గురించి నువ్వు తెలుసుకుని మొత్తం నా కొడుకు మంచి మార్గంలో నడిపించాలి. మేము పాటిస్తాం. అంటే ఇప్పుడు మీ కొడుకు ఏదైనా అమ్మాయిని లవ్ చేస్తుంది అనుకో, నేను ఒకవేళ మాట్లాడితే పెళ్లి చేస్తాను? చేస్తాం. మీకు మీ కొడుకు అమ్మాయిని లవ్ చేస్తున్నాను మీకెట్లా తెలుసు? అంటే చిన్నప్పటి నుంచి ఒక అమ్మాయితో ఫ్రెండ్షిప్ చేసేవాడు. ఆ అమ్మాయి ఏమనుకున్న ఆ అమ్మాయిని కూడా అడిగానమ్మా నేను. అడిగితే కాదని చెప్పింది ఆ అమ్మాయి. వాడు ఏం చెప్పట్లేదు. కాకపోతే వాడి రూమ్ అంతా అమ్మాయి బట్టలే ఉంటున్నాయి. అది మాకు ప్రాబ్లం ఏంటి అన్న తెలియట్లేదు. అయితే రూమ్ అంతా అమ్మాయి బట్టలు ఉంటాయి కానీ అమ్మాయిని లవ్ చేస్తుందంటే తెలియదు అంటున్నాడు. అసలు ఏం చెప్పట్లేదు. అంటే ఎప్పుడన్నా మీ కొడుకుని ఎవరు ముంగట్టుందన్నా ఇట్లా ఇన్సల్ట్ చేయడం కానీ కొట్టడం కానీ ఏం లేదమ్మా. ఏం చేయలేదు అసలు. మాకు ఒక్క కొడుకు ఎలా చేస్తామమ్మా? వాళ్ళు చేసినా మేము చేసుకున్నట్టే కదా. ఇంత చిన్న ప్రాబ్లం నేను వచ్చి మాట్లాడాలంటే అది కరెక్ట్ కాదండి. మీ ఫ్యామిలీ ప్రాబ్లం చిన్నది. అంటే మాకు ఇంకా సలహా చెప్పేవాళ్ళు లేదు. అదే పెద్ద ప్రాబ్లం. మాకు చాలా పెద్ద ప్రాబ్లం. వాడి వల్ల మాకు అసలు మన శాంతికి పరిష్కారం దొరుకుతుంది మీ దగ్గర అని మేము వచ్చాం. అంత దూరం నుంచి ఇక్కడికి వచ్చాం మీ దగ్గర. కాంతి అంకులను చూస్తే ఓకే చేయబోద్దు అవుతుంది కానీ ఇది ఇంత చిన్న ప్రాబ్లం కూర్చోబెట్టి అడిగితే అయిపోతుంది. దీనికి వీడియో ఇవన్నీ అవసరం? కాదమ్మా, వాడు ఎవరికన్నా చెప్తే ఫీల్ అవుతాడేమని ఇన్ని రోజుల నుంచి మేము ఎవరికి కూడా చెప్పకుండా చాలా ఇదిగా అడిగినా కానీ వాడు ఏం చెప్పట్లేదు. చాలా బాధపడుతున్నాం మేము ఆడి గురించి ఎన్నో ఇది. అంటే వేరే కాస్ట్ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే ఎవరైనా తిడతాడేమో అని చెప్పట్లేదు. ఎవరైనా పర్వాలేదు. ఏం లేదు, డబ్బుతో సంబంధం లేదు. మేము చేస్తాం పెళ్లి. ఓకే డాన్. మీ కొడుకు ఏమేమి చేస్తాడు అంటే? మా కొడుకు డ్యాన్స్ క్లాస్కి వెళ్తాడమ్మా. ఎన్ని గంటలకు? 9 గంటలకు వెళ్తాడు, 12 గంటలకు వస్తాడు. 9 గంటలకు వెళ్తాడు, 12 గంటలకు వస్తాడు. ఆ టైంలో మీరు ఒకసారి అవకాశం చూసుకుని వస్తే మేము మొత్తం ఆ రూమ్ అంతా చూపిస్తాము. మీరు అడుగుతురు కానీ. అయితే మనం ఏం చేయాలంటే ఫస్ట్ మనం పోయి అంటే నేనైతే మీ కొడుకు దగ్గర ఏదో ఒక ప్రూఫ్ కావాలి కాబట్టి కెమెరాని అయితే సెట్ చేసి ఇస్తాను. లేకపోతే 9 గంటల కంటే మనం పోయి సెట్ చేద్దామారా? చేద్దామా? మేము వచ్చి కెమెరా సెట్ చేస్తామండి. ఒకవేళ మీ కొడుకు పోతున్నా ఫోన్ మాట్లాడినా మీరు మీ కొడుకు ఎక్కడికైనా పోతుందని చెప్పి వచ్చేసేయండి. అంటే ఒకవేళ లవ్ చేస్తే అమ్మాయిని ఇంటికి పిలుస్తాడు కదా, ఒకవేళ ఇంటికి పిలిచినాకో అప్పుడు డైరెక్ట్ పట్టుకొని మాట్లాడతాం.
అయితే రేపు 11 గంటలకు నేను వస్తాను. హెల్ప్ చేసి పెట్టామమ్మా. ఓకే డన్ ఆంటీ. ఆంటీ మీ ఇంటి లొకేషన్ ఇవన్నీ నాకు పంపించండి. ఓకే అమ్మా. మళ్ళీ ఈ వీడియో నేను యూట్యూబ్లో పెడతా. ఓకేనా? ఓకే అమ్మా. ఓకే ఓకే అన్నిటికీ ఓకే. అన్నిటికీ ఓకే అమ్మ. మరి నువ్వు నా బిడ్డ అనుకుంది, నా కొడుకు ప్రాబ్లమ్ ఏదో ఒకటి చెయ్యమ్మా. నువ్వే చెయ్యాలమ్మా. నాకు ఏదో ఒకటి చెయ్యాలి. పర్లేదు పర్లేదు ఆంటీ, పర్లేదు పర్లేదు ఆంటీ. ఆంటీ ఏమి ఏడవకండి ఆంటీ, నేనున్నా. ఏడవకండి ఆంటీ, ఏడవకండి ఆంటీ, ఏడవకండి. పర్లేదు పర్లేదు చెయ్యమ్మా. నా కొడుకు ఓకే నేను కూడా మీ కూతురులాగా అనుకోండి. పర్లేదు నా కూతురే అనుకుని చెప్తున్నానమ్మా. నువ్వు నా ప్రాబ్లం తీర్చమ్మా. నా కొడుకు ఆంటీ ఏడుస్తుంటే నాకైతే అసలు ఎట్లనో అనిపిస్తుంది. సరే ఆంటీ ఏం ఏడవకు. రేపు 11 గంటలకు అట్లా నేను మీ ఇంటికి వస్తాను. ఓకే అమ్మా. సరే ఆంటీ. ఓకే అమ్మా. సరేరా. సరే అంకుల్. ఆంటీ అంకుల్ లొకేషన్ ఇవన్నీ పెట్టండి. మీ కొడుకు బయటకు వెళ్ళగానే నాకు కాల్ చేయండి. హలో అమ్మ, మా బాబు డాన్స్ స్కూల్కి వెళ్ళాడు, నువ్వు రామ్మా. సరే ఆంటీ. ఆంటీ మీరు లొకేషన్ పెట్టారు కదా? పెట్టామమ్మా. 20-25 మినిట్స్ చూపిస్తున్నా ఆంటీ. ఓకే అమ్మా. మళ్ళీ ఎన్ని గంటలకల్లా వస్తాడు? మళ్ళీ 12 గంటలకు వస్తాడమ్మా. 12 గంటలకా ఆంటీ? ఇప్పుడు 9-10 అవుతుంది కదా ఆంటీ. 9:30, 9:40 కల్లా వస్తామంటే ఓకేనా? ఓకే ఓకే అమ్మా. ఓకే డన్ ఆంటీ. నవీన్, మేము పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము. 4 రోజుల వరకు రామమ్మా. సరే. డబ్బులు బీరువాలు ఉన్నాయి, ఖర్చు పెట్టుకో. మంచిగా ఉండు. ఎక్కడికి వెళ్ళకు. సరే ఆంటీ. అంకుల్ మీ కొడుకు ఏమేమి చేసుకుంది అనిపిస్తుంది. ఇక చూడండి ఒకసారి. ఆల్రెడీ మేము కెమెరాకి ఫోన్ కనెక్ట్ చేసుకున్నాము. గర్ల్ ఫ్రెండ్ అన్నారు కదా ఆంటీ. మరి ఇక్కడ అన్ని అబ్బాయిలు మీ అబ్బాయి వాడుతుండు. ఏమోనమ్మా, మేము గర్ల్ ఫ్రెండ్ ఉందనుకున్నాం. ఆ బట్టలు ఆంటీ. అంకుల్ మీకు తెలియదా ఎవరు ఉన్నారో ఎవరు లేరు? తెలియదు ఆంటీ. ఇంకో చూడండి ఆంటీ, మళ్ళీ మేము వచ్చి మీ కొడుకు మీద నింద పెట్టినాం అనుకోకండి ఆంటీ. అనుకోమని మిమ్మల్ని ఒక కూతురులాగా అన్ని కెమెరా పెట్టి చూడమ్మా అని చెప్పాము. వాడి గురించి ఇదే చేసి మాకు భయంతోనే మీకు చెప్పాం. చీరవల్ది అంటే నీదేనా? నాదేనమ్మా. ఇదేంటమ్మా ఎట్లా చేస్తున్నాడు? అయ్యో నా కొడుకు చాలా ప్రవర్తిస్తున్నాడు. ఇలా చేస్తున్నాడు ఏంటి? బాబాయ్ బాబాయ్ చీర కట్టుకుంటున్నాడు. ఇలాగైపోయాడేంటి? ఎంతో బాగుండు వాడు. ఆంటీ ఇలాగైపోయాడేంటి బాబాయ్? ఇప్పుడు ఏం చేద్దాం? ఇలా ఉంటే ఏం చేస్తాము? ఏం చేస్తాము? ఏడవకండి. చాలా కష్టం. బాబాయ్ వాడు ఏంటి ఇలాగైపోయాడు? ఆంటీ ఫస్ట్ వాడు ఇలా అనుకుంటే మా చుట్టాలలో మా పొరుగు పోయింది. ఆంటీ పర్లేదు ఆంటీ, ఏడవకండి. ఏం కాదు ఆంటీ. నేను మాట్లాడతా ఫస్ట్ మీ కొడుకుతో. ఏం కాదు. ఆంటీ నేను మాట్లాడతా. ఆంటీ మీరు ఏం టెన్షన్ పడకండి. ఆంటీ మీరు ఏం టెన్షన్ పడకండి, నేను మాట్లాడతా. చూడండి ఆంటీ, చూడండి. మీరు మొత్తం చూసినాక మాట్లాడతా. స్క్రీన్ రికార్డింగ్ పెట్టిన విషయం అంట. ఏం కాదు ఏం కాదు. ఇక్కడ నుంచి రికార్డింగ్ అవుతుంది. ఓకే డన్. ఫోన్లో ఏమో చేస్తున్నాడు. ఏమో చేస్తున్నా ఆంటీ. ఫోన్లో ఫోటోలు దిగుతున్నట్టు శివ. చూడమ్మా నువ్వు పెళ్ళి ఇలా చేశాడు. ఆంటీ ఫస్ట్ నేను వెళ్ళి మాట్లాడతా. జస్ట్ ఇప్పుడు రేపు వీడియోల కోసం కూడా అట్లా చేస్తారు. ఏందో ఒక్కసారి మనం అడిగి కన్ఫర్మ్ రీల్స్ కూడా ఏమైనా చేయొచ్చు. కన్ఫర్మ్ చేసుకుంది చేసినాం అనుకో ప్రాబ్లం అవుతుంది ఆంటీ. నేను అడిగి ఒకసారి మీకు చెప్తాను. మీరు నేను రమ్మనే దాకా మీరు లోపలికి రాకండి. మీరు ఇంటి బయటనే ఉండండి. శివ మనం లోపలికి వెళ్దామా? సరేనా? బయట ఉంటాం. శివ లోపలికి వెళ్దాం.
వచ్చేస్తున్నారు. నేను మీ ఇంటి పక్కన ఆమెని ఎందుకు అట్లా చేస్తున్నావు? అవసరం లేదు, నేను మీ ఇంటి పక్క ఆమె అని చెప్పినా కదా. మీ ఇంటి పక్కన ఓకే. మీ మమ్మీ కొంచెము మనీ తీసుకుంది. 2 నిమిషాలు. ఎడిపోయింది మీ మమ్మీ? అవసరం లేదు. మీ మమ్మీ ఎడిపోయింది అది చెప్పండి. మా చెల్లి డోర్ మీ మమ్మీ ఎడిపోయింది. మా చెల్లి బాగలేకపోయింది. వెళ్ళిపోండి ఫస్ట్ మీరు. నేను వెళ్ళిపోతా. నేను వెళ్ళిపోతా. ఇంటి పక్కన వాళ్ళైనా వచ్చేస్తారు, అంత డైరెక్టర్ కదా. ఏంది నేను చేతికి నెయిల్ పాలిష్ అవన్నీ ఏం చేస్తున్నావు? రీల్స్ చేస్తున్నావా? లిప్స్టిక్ ఏంది? లిప్స్టిక్ ఏంది? మీరు వెళ్ళిపోండి ఫస్ట్. మీరు ఎవరు? నేను వెళ్ళిపోతా. లిప్స్టిక్ ఏంది? ఆ బొట్టేంది? నువ్వేంది? నా ఇష్టం. నీ ఇష్టమా? వెళ్ళిపోండి ఫస్ట్ మీరు. నాకు మీ మమ్మీ ఏం చెప్పిందంటే నాకు ఒక బాబు ఉండమ్మా అని చెప్పింది, పాప ఉందమ్మా అని చెప్పలేదు. ఏంది వద్దులే వెళ్ళిపో. మీ ఇంటి పక్కన ఆమెనే మీ మమ్మీ మీ ఇల్లు 2 నిమిషాలు చెంప వలగొట్టి అని. మీ మమ్మీ ఇంటి కోసము నా దగ్గర మనీ తీసుకుంది, అర్థమవుతుందా? దాన్ని మాట్లాడడానికి వచ్చిన. ఎక్కువ మాట్లాడానుకో బయటకు నొక్కుతా. మూసుకొని తప్పు నోర్మీ అని చెప్తున్నా కదా. ఏంది ఆ చీర? ఏంది ఈ చీర? ఏం చేస్తున్నావు చెప్పు. ఆ చీర ఏం చేస్తున్నావు? నువ్వేం చేస్తున్నావు? నువ్వు అమ్మాయివా అబ్బాయివా? నేను ఎవరైతే మీకు ఎందుకు ఫస్ట్ వెళ్ళిపోండి. నువ్వు అమ్మాయివా అబ్బాయివా? నేను అబ్బాయిని. వెళ్ళిపోండి. మరి ఎందుకు లిప్స్టిక్ ఎందుకు పెట్టుకున్నావు? లిప్స్టిక్ కాటిక ఇవన్నీ ఎందుకు పెట్టుకున్నావు? అది మా ఇష్టం. రీల్స్ చేస్తున్నావా? చెప్పు. అసలు ఫస్ట్ వెళ్ళిపోండి. మీ మమ్మీ నీ మీద కంప్లైంట్ ఇచ్చింది, అర్థమవుతుందా? చెంప వాళ్ళకి లోపల లేదు, నూకుతా. మూసుకొని చెప్పి ఏందో నువ్వేంది ఇవన్నీ. కూసో శుభ. అతన్ని అడుగు ఏందో. ఏంది? వెళ్ళిపోండి అమ్మా. నేను వెళ్ళిపోతా. నువ్వు చెప్పమని చెప్పినా. నువ్వేంది? ఆ లిప్టిక్ ఏంది? నీ మూతికి లిప్టిక్ ఏంది? అది లిప్టిక్ ఏంది? నీ కళ్ళకి బొట్టేంది? కాటుకేంది? నువ్వేంది? ఆ మనిషి ఏంది? అది మైదాకేంది? ఏంది అంత గలీజ్గా? మా ఇష్టం. మీరు చెప్పేది ఏంది? నా ఇష్టం. మీరు చెప్పేది ఏంది? నీ ఇష్టమా? వెళ్ళిపోండి మీరు ఫస్ట్. ఏంది అది అమ్మాయిలాగా? ఏంది మొత్తం నువ్వు? అసలు వెళ్ళిపోండి అమ్మా మీరు. శివ నాకు అసలు అర్థమైతే. నువ్వు ఒక్క చెప్పు. మీ మమ్మీ నాకు అన్నీ అనవసరం. నువ్వు అమ్మాయివా అబ్బాయివా? నేను అబ్బాయిని. మీరు వెళ్ళిపోండి. ఇంకో మీ మమ్మీ నీ కోసం చెప్పింది. ఇంకొకటి ఏంటంటే నేను డాక్టర్ని. అసలు ఫస్ట్ చెప్పాలంటే నేను డాక్టర్ని. నీకు హెల్త్ ప్రాబ్లం ఏందో చెక్ చేయడానికి వచ్చిన. నువ్వు నిజం చెప్తే నేను వెళ్ళిపోతా. అంటే ఇప్పుడు నీ ప్రాబ్లం ఏందో తెలియదు కదా. మీ మమ్మీ కూడా ఏడుస్తుంది రోజు. నేనే మా హాస్పిటల్కి వచ్చింది. నీ ప్రాబ్లం చెప్పు, నేను వెళ్ళిపోతా. మీ మమ్మీతో చెప్పను కానీ మీ మమ్మీ రోజు హాస్పిటల్కి వచ్చి మా దగ్గర టైం స్పెండ్ చేస్తుంది, ఏడుస్తుంది. మీ మమ్మీకే రోజు ఏం చెప్పాలో నాకు అర్థమవుతుందా? చెప్పు నీ ప్రాబ్లం ఏంది? మమ్మీతో చెప్పొద్దు మేడం. నాకు మగవాడినైనా అది ఫీలింగ్స్ వచ్చేస్తున్నాయి మేడం. చెప్పు ఏం ఫీలింగ్స్? చెప్పలేని ఫీలింగ్స్. గర్ల్ టైప్ ఫీలింగ్స్ వచ్చేస్తున్నాయి. గర్ల్ టైప్ ఫీలింగ్స్ అంటే కొంచెం ట్రాన్స్జెండర్ లెక్క మారదామని చెప్పి చూస్తున్నాడు. అవునా? కాచిన దీనికి నువ్వు మీ మమ్మీకి చెప్పి మమ్మీ నాకు ఇట్లా ఫీలింగ్స్ ఉన్నాయి, ఏం చేయమంటావు నన్ను? ఇది చెప్పొచ్చు కదా. ఆమె కూడా బాధపడకుండా 6 నెలల నుంచి నువ్వు ఎందుకు మాట్లాడకుండా ఉన్నావు చెప్పు. ఏదో ఫీలింగ్స్ వచ్చేస్తున్నాయి. ఏం ఫీలింగ్స్? ఫీలింగ్స్ వచ్చేస్తున్నాయి. నన్ను ముట్టుకో. నీకు ఇప్పుడు అబ్బాయిలతో ఫ్రెండ్షిప్ చేయాలని ఉందా, అమ్మాయిలతో ఫ్రెండ్షిప్ చేయాలని ఉందా? అబ్బాయిలతో ఫ్రెండ్షిప్ చేయాలని బాగా. మీ మమ్మీని పిలుస్తా. మీ మమ్మీకి చెప్పు. ఏం కాదు, నన్ను నువ్వు అక్కలాగా అనుకో. నేను మీ మమ్మీని పిలుస్తా. చెప్పేది ఏదైనా తల్లిదండ్రులు యాక్సెప్ట్ చేస్తారు. చెప్పేది ఓకే, చెప్పేది మీ మమ్మీ మీ డాడీ నిన్ను 9 months కని పెంచిన. నువ్వు 6 months నుంచి మాట్లాడకపోతే ఏడుస్తుందా మీ మమ్మీ? రోజు అందరు చెప్పుకుంటూ ఏడుస్తుంది. ఇప్పుడు మీ మమ్మీని ఏం చేయమంటావు చెప్పు. మమ్మీ నాకు ఇట్లా ఫీలింగ్స్ వస్తున్నాయి, ఏం చేయమంటావు? అది నీ ప్రాబ్లం కాదు, అర్థమవుతుందా? కానీ నువ్వు బాధ పెట్టడం అది నీ ప్రాబ్లం. ఇప్పుడు ఏం చేయమంటావు చిన్న? మీ అమ్మ కూడా ఏ ఊరికి పోలేదు, ఏం కాలేదు, బయటనే ఉంది. నువ్వేం టెన్షన్ పడకు, అర్థమవుతుందా? నువ్వేం టెన్షన్ పడకు. ఎందుకు అట్లా అవుతున్నావు చిన్న? నేను కూడా మీ అక్కలాగా అనుకో, మమ్మీని పిలుస్తా. ఏం కాదు. ఇంకో మీ మమ్మీ నీతో ఇప్పుడు నీ ఒక్క మాట చెప్పు. మీ మమ్మీతో నువ్వు మాట్లాడకుంటే బాగుందా నీకు? బాగలేదు అక్క, ఏం చేస్తావు అక్క?
ఏం చేస్తామంటవేమ్రా? నువ్వు ఏదైనా అది నీ తప్పు కాదు. నేను మీ మమ్మీని ఒప్పిస్తా, మీ మమ్మీని పిలుస్తా, సరేనా? నీకు నచ్చినట్టు నువ్వు ఉండురా. పట్టుకోకు. నీకు నచ్చినట్టు నువ్వు ఉండురా. నీకు ఇంకో నువ్వు అక్కని పిలుస్తున్నావా, దానికి నేను న్యాయం చేస్తా, మీ మమ్మీని పిలిపిస్తా. చెప్పేది మీ మమ్మీ ఒప్పుకునేటట్టు చేస్తా. ఒప్పుకోకపోయినా నేను ఒకవేళ నీకు అనుకూలంగా నేను నువ్వు వేరే దగ్గర ఉండడానికి అట్లా ట్రై చేపిస్తా. కానీ మాక్సిమం మీ మమ్మీ ఒప్పుకుంటది. ఏం భయపడకు. ఎందుకు భయపడుతున్నావు? మీ మమ్మే కదా నిన్ను గన్నది కదా, నిన్ను గన్నది తల్లే కదా. నువ్వు చెప్పవు, నువ్వు ఈ రోజు చెప్పవు, మీ మమ్మీ చెప్పదు. మీ మమ్మీ అట్లా ఏడ్చేసి మీ మమ్మీ చచ్చిపోతుంది. నువ్వు ఇట్లా ఏం చెప్పకుండా నువ్వు చచ్చిపోవు. అర్థమవుతుందా? పిచ్చోనిమా పాగలిగానిమా? నీ తప్పు కాదని చెప్పినా పిలిస్తే ఏమైతుంది నీకు? మీ మమ్మీకి చెప్పి నీకు ఒప్పిస్తా. నువ్వు ఏడవకు. నేను మీ మమ్మీకి చెప్పి పిలిపిస్తా. చంప వలగొడతా. మళ్ళీ మీ మమ్మీకి చెప్పి పిలిపిస్తాను కదా. మీ మమ్మీ రోజు ఏడ్చి పిచ్చిది అవుతుంది. పట్టుకో శివ. చిన్న నేను ఇంకో నీకు అక్కలాగానేరా. నేను ఒప్పిస్తా. మీ మమ్మీ ఒప్పుకోలేదు అనుకో మా ఇంట్లో ఉండి సన్న. నేను ఒప్పిస్తాను. నువ్వేం టెన్షన్ పడకు. ఏం కాదు. ఆంటీ కొట్టకాంటి ఇప్పుడు కొడితే 16 సంవత్సరాలు పెంచి అంతా పోగొట్టుకుని కూర్చోండి. ఆంటీ ఇప్పుడు కొడితే అబ్బాయి రాడు కదా ఆంటీ. ఇప్పుడు ఏమన్నా చేసుకుంటే నీకు ఎట్లా ఆంటీ చెప్పండి? ఒకటే బిడ్డ అన్నారు. ఒకటే బిడ్డ ఏం చేయమ్మా? అందరి ముందర మా పరువు పోగొచ్చారు ఆంటీ. అది మీ అబ్బాయి తప్పు కాదా ఆంటీ? అర్థం చేసుకోండి. అబ్బులు ఏడవకండి మీరు కూడా. అనుకోలేదమ్మా మేము ఒక్కడానికి ఆంటీ ఒకసారి లేవు. ఆంటీ ఒకసారి నువ్వు లేవు. ఏం కాదు. కొట్టకండి ఆంటీ, కొట్టకండి. తప్పు ఆంటీ కొట్టకండి ఆంటీ. ప్లీజ్ ఆంటీ, ప్లీజ్. ఆంటీ మీ కొడతాడని ఆ బాబు చెప్పట్లేదు. చిన్న ఏడవకు. నువ్వు ఏడిస్తే మీ మమ్మీ అట్లనే అంటది. ఏడవకు అని చెప్పినా కదా ఆంటీ. అంకుల్ కూర్చోండి. ఇప్పుడు చేయి చేసుకురు అనుకో మళ్ళీ మీకు అంత బిడ్డే రాడు అంకుల్. ఇది గుర్తు పెట్టుకోండి మీరు. అబ్బాయి అమ్మాయి అది పక్కకు పెడితే అంత కొడుకు మళ్ళీ మీరు ఈ ఏజ్ లో కనలేడు. ఏం చేసేది ఏముందా ఆంటీ? తప్పేముంది ఇందులో? అబ్బాయి తప్పు కాదు కదా అది. ఆంటీ ఇప్పుడు మీ అబ్బాయి కాకుండా మీ కూతురు అనుకోండి ఆంటీ. ఇందులో బాధ ఏముంది ఆంటీ? ఇప్పుడు కూతురైనా కొడుకైనా ఎవరైనా ఒకటే అన్నావు అన్నవా లేదా? మరి ఇప్పుడు ఏం తప్పేముందా ఆంటీ? అది మీ అబ్బాయి తప్పు కాదా ఆంటీ? ప్రపంచం ఎలా మాట్లాడుతాము అంకుల్? ఇప్పుడు మొన్నటిదాకా 6 నెలలు మీ కొడుకు మాట్లాడలేడు. అప్పుడు మీకు ఎట్లుంది? ఇప్పుడు మీ కొడుకు చచ్చిపోతే మీకు మంచిగా ఆంటీ? మీ కొడుకు చచ్చిపోతే బాగా అంకుల్. మరి కదా ఆంటీ ఒక్కడే కొడుకు, ఇంట్లో తప్పేం లేదు. అతనికి వచ్చిన హార్మోన్స్ ప్రాబ్లం అది. ఇంకొకటి అది దేవుని తప్ప ఆంటీ. మనం ఇవ్వడం ఏం చేయలేం కదా. మరి ఇప్పుడు ఏం చేయాలి అంకుల్? ఏం చేస్తాడు అంకుల్? వాడికన్నా కొన్ని వేరే ఫీలింగ్స్ వచ్చినాయి అమ్మాయి లాగా. ఇప్పుడు బాబు కాకుండా అమ్మాయి పుట్టింది అనుకోండి, తప్పేముంది? ఇంకా మీకు లాస్ట్ దాకా మీతోనే ఉంటాడు. అంకుల్ పెళ్లి పెడాకులు ఎవరికి అవసరం అంకుల్? పెళ్లి చేసుకున్న వాళ్ళందరూ మంచిగా ఉన్నారని రాసిస్తావా అంకుల్? నువ్వు ఏదన్నా చెప్పినావా పెళ్లి చేసుకున్న వాళ్ళందరూ మంచిగురని? మా అంటే వాడికి చేతకానప్పుడు ఏదైనా పిల్లని తెచ్చుకొని పెంచుకుంటాడు. ఆంటీ ఇలాంటి వాళ్ళు కూడా పెద్ద పెద్ద చదువుకున్న వాళ్ళు ఉన్నారు, డాక్టర్లు ఉన్నారు, పెద్ద పెద్ద ఇంజనీర్స్ ఉన్నారు. ఎందుకంటే నువ్వు దీనికి ఏం గలీజ్ అనుకోకండి. చదువుకుని ఉపయోగం ఏం ఉపయోగం ఉందమ్మా? మా అందరి ముందు పరువు తీసేయడమా? పరువు ఏందంటే పరువు ఏంది చెప్పు? ఇప్పుడు నీకు బాగాలేదంటే మీ చుట్టాలు వచ్చి పెడతారా? పెట్టరు కదా. నీ కొడుకే నీకు పెట్టాలి. మొన్నటిదాకా కొడుకు, ఇప్పుడు కూతురు అంతే.
ఎలా చేసి మేము అలా మేము ఆ ఊర్లో ఉండలేము, వేరే అంకుల్ ఎవ్వరికి భయపడాల్సిన అవసరం లేదు అంకుల్. ఇప్పుడు ఆ ఊర్లో ఉండలేరు అనుకో, మీకు మీ కొడుకు అవసరం. ఈ ఏజ్ లో మీకు మీ చుట్టాలు వచ్చి ఒబ్బలు కాలు చేతులు పడిపోతే ఒబ్బలు చెయ్యరా? ఇప్పుడు మీ కాలు చేతులు ఏమైనా పడిపోతే చేస్తారా? కదా, నీ కొడుకే చేయాలి. నీకేమన్నా పైసలు పెట్టాలంటే నీ కొడుకే పెట్టాలి. మొన్నటి దాకా వాడు కొడుకు, ఇప్పుడు కూతురు. ఏం కాదంటే సమాజంలో ఒప్పుకోకుండా సరే మీరు వేరే దగ్గరకు వచ్చి బతకండి. ఆంటీ వాడు అప్పటి నుంచి ఏడుస్తుంది ఆంటీ. మీరు ఇవన్నీ చెప్తే మీరు భయపడతారేమో, మీరు కొడతారేమో అని భయంతో వాడు చెప్తలేడు. లేదు వేరే ఊరు వెళ్ళిపోతే బాగానే చూసుకుంటాం, ఇంకేం మాకు పరుగు పోయింది. ఈ ఏజ్ లో మీకు పరువుకు అన్నం పెట్టదు అంకుల్, అర్థమవుతుందా? మీ కొడుకే మీకు పెడతాడు. వాడిని మీరు మంచిగా చూసుకుంటే మీతో ఉండి మంచిగా ఉంటాడు. ఎందుకు ఏడుస్తున్నావు? మీ కొడుకు నిన్న మూడో దాకా మాట్లాడేది ఇప్పుడు మాట్లాడుతుంది. మమ్మీతో మాట్లాడు, చెప్పు తప్పైందమ్మా అని చెప్పు. అది నా తప్పు. అందరం ఉన్నామన్నాం కదా, అస్సలు ఏడవకండి ఆంటీ, అర్థమవుతుందా? ఏదో ఆంటీ ఏడవకు. నువ్వే ఏదైనా చెయ్యాలి, నువ్వే చెయ్యాలి. నువ్వు నా కూతురు అనుకున్నాను కదా, నువ్వే చెయ్యమ్మా. ఆంటీ ఏడవక, ఆంటీ ఏడవకి. ఇంట్లో ఏం తప్పు లేదా ఆంటీ, ఏం ఏడవకు, అర్థమవుతుందా? ఒరే నువ్వు ఎంత చదువుకున్నావు చెప్పు. ఇంటర్ ఫస్ట్ ఇయర్. పెద్ద అయిన తర్వాత ఏమవుతావు చెప్పు. డాక్టర్ అవుతావా? అంటే ఇంకా ఇప్పుడు పిల్లల అమ్మాయిలు అయినా పెళ్లి చేసుకుని వెళ్ళిపోవాల్సిందే, అబ్బాయి అయినా వాడికి ఒక ఏజ్ వచ్చిన తర్వాత పెండ్లంగా వచ్చిందనుకో దాని బడి వెళ్ళిపోవాల్సిందే, అర్థమైందా? ముసలోళ్ళ తల్లిదండ్రులని చూసేటోళ్ళు మ్యాక్సిమం అందరూ లేకుండొచ్చు, ఉన్నారో లేరో కూడా నాకు తెలియదు. వీడు మిమ్మల్ని లాస్ట్ దాకా చూసుకుంటారా ఆంటీ? ఇంకొకటి ఏంటంటే వీడు మిమ్మల్ని వదిలి పోరు. మా అబ్బాయి మంచోడు, 6 నెలల నుంచి అలా చేస్తున్నాడు కానీ ఏం లేదు, మమ్మల్ని బాధ పెట్టాడు. లేదమ్మా, ఇలా ఒకవేళ అబ్బాయికి ఇంత చెప్పే ధైర్యం లేదు కాబట్టి నాకు తల్లిదండ్రులు కావాలని చెప్పి 6 నెలలు సంవత్సరం అవుతుందంట. సంవత్సరం సంది వాని బాధను వాడే మింగుకుంటా మీతోనే ఉంటుండు, మీ ముఖం చూసుకుంటా కదా. అదే వేరే పిల్లలు అయితే ఈ పాటికి ఇల్లు నుంచి వెళ్ళిపోతారు. మరి వాడు ఎందుకు వెళ్ళిపోకుండా ఉండు? మీకు కావాలనే కదా. మరి ఏందంటే మీరు ఇంత ఒప్పుకొని ఇంత చేస్తే మీ బాబు ఇప్పుడు ఏడిపోతారు చెప్పు? వద్దంటే మీరు వద్దని, అక్కడ సమాజము వద్దని వాళ్ళు ఏడిపోతారు ఆంటీ. మంచిగా చదివియండి, ఏం కాదండి, మంచిగా చదివియండి. వాడు డాక్టర్ అవుతారంట, డాక్టర్ని చేయండి. వానికి ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఒక పిల్లని తెచ్చుకొని పెంచుకుంటాడు. అలాగేనమ్మా. ఓకేనా అంకుల్? అలాగేనమ్మా. పర్లేదు మా కజిన్. అలాగేనమ్మా. అంకుల్ ఒప్పుకుంటారు కదా ఇప్పుడు మీరు కొడుకుని చిన్న. ఇప్పుడు తల్లిదండ్రులను ఎట్లా చూసుకుంటావు? మమ్మీతో మాట్లాడతావా రోజు? డాడీతో మాట్లాడతావా? మమ్మీతో మాట్లాడు, డాడీతో మాట్లాడు. ఎవ్వరు నిన్ను ఏం ఎక్కిరిచ్చినా ఏం చేసినా నీకు మమ్మీ డాడీ ఇంపార్టెంట్, అర్థమవుతుందా? మీ మమ్మీ డాడీ నిన్ను ఒప్పుకుర్రు ఇంట్లో, వాళ్ళని నువ్వు ఎట్లా చూసుకోవాలి? మీ మమ్మీకి మమ్మీలాగా చూసుకోవాలి, అర్థమవుతుందా ఆంటీ? అర్థమవుతుంది కదా ఆంటీ? మీ కొడుకుని ఏమనకండి, వాడికి ఇది తప్పు ఇది రైట్ అని తెలిసే ఏజ్ కూడా కాదండి. ఒకవేళ మీరు పుసుక్కుని అన్నారు అనుకో, వాడి మైండ్ ఎక్కడెక్కడనో చేంజ్ అయింది. అబ్బా ఈ ఫ్యామిలీ లాగా ప్రతి ఒక్క ఫ్యామిలీ ఉంటే ఇలాంటి వాళ్ళు బయటికి రారు కదా. సమాజం కన్నా ముందు వాళ్ళ పేరెంట్స్ వాళ్ళని ఒప్పుకుంటే ప్రతి ట్రాన్స్జెండర్కు ఒక ఇల్లు ఉంటుంది, వాళ్ళ ఫ్యామిలీస్ ఉంటాయి. రోడ్డు మీదకి వచ్చి వాళ్ళంతా చేసి ఒక సెక్స్ అది ఇది అని వాళ్ళకి అలాంటి పేరు రాదు కూడా కదా. సో వీళ్ళ పేరెంట్స్ లాగా ప్రతి ఒక్క పేరెంట్స్ ఉండి వాళ్ళని యాక్సెప్ట్ చేస్తే వాళ్ళు కూడా హ్యాపీగా ఉంటారు. అందరిలాగా అమ్మాయి అబ్బాయి లాగా మిమ్మల్ని పెళ్లి చేసుకొని వదిలేసి వెళ్ళిపోరు, లాస్ట్ దాకా మీతో ఉంటారు. వీళ్ళ పేరెంట్స్కు నిజంగా హ్యాండ్సప్ చెప్పాలి, మెచ్చుకోవాలి. ఎందుకంటే వాళ్ళ కొడుకు వద్దన్నా కానీ ఒప్పుకున్నారు.
ఈ అబ్బాయికి కూడా మనము ఒకటి చెప్పాలి ఏంటంటే 1 year నుంచి ఫీలింగ్స్ వచ్చినా కానీ వేరే వాళ్ళు అయితే ఇంట్లో నుంచి వెళ్ళిపోతుండే. నువ్వు ఎందుకు వెళ్ళిపోలేవా? మమ్మీ డాడీని వదిలిపెట్టి వెళ్ళబుద్ధి కాలేదు. చూసినావా ఆంటీ? అందుకే మేము కూడా కొడుకును మాకే కావాలి. అది అయిపోయిందా? అమ్మాయి అయినా అబ్బాయి అయినా మా అబ్బాయే మాకు. ఓకేనా? ఇప్పుడు ఏమన్నా అంటారు వాడికి? వాడి ఇష్టం ఆంటీ. సమాజం గురించి పట్టించుకోకుండా కావాలి. ఓకే ఆంటీ, ఇలాంటి స్టోరీలు కొంతమందికి అవుతాయి. నేను ఇది యూట్యూబ్లో పెడతా, కావాలంటే మీ ఫేస్ రాకుండా పెడతా. ఎందుకంటే ప్రతి పేరెంట్స్ మీలా ఉంటే ఇలాంటి వాళ్ళు బయటికి రాకుండా ఉంటారు. ట్రాన్స్జెండర్ కావడము వాళ్ళ తప్పు కాదు, అది దేవుని తప్పు. సో వాళ్ళ ఫ్యామిలీలో యాక్సెప్ట్ చేస్తే వాళ్ళు రోడ్డు మీద ఎక్కారు, వాళ్ళకి ఏ బ్యాడ్ నేమ్ రాదు. ఈ వీడియో వచ్చినంత కిక్కు నాకు ఏ వీడియోలో రాలేదు. ఈ ప్రాబ్లం నేను ఫస్ట్ చిన్న ప్రాబ్లమే అనుకున్నా, కానీ నాకు ఇప్పుడు అనిపిస్తుంది నిజంగానే, అరే నిజంగా నేను అంత అదే అని. ఆంటీ ఇంకేమైనా చెప్తారా చూసేటోళ్ళకు? చూసేటోళ్ళకంటే ఎవరైనా సరే కొడుకు కానీ కూతురు కానీ అలా అయితే వాళ్ళని ఆదరించండి. మీరు వాళ్ళు మీ దగ్గరకు తీసుకుని మీ పిల్లల్ని మీ దగ్గర పెట్టుకోండి, బయటికి పంపించకండి. జాగ్రత్తగా చూసుకోండి. మేము కూడా మా పిల్లల్ని ఇంకా బాగా చూసుకుంటాము. అందరూ ఆదరించండి. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్క తల్లిదండ్రులు మంచిగా ఉండాలని మేము కోరుకుంటున్నాం. నువ్వేమైనా చెప్తావా? మాలాంటి వాళ్ళు ఉంటే మమ్మీ డాడీలు అందరూ బాగా చూస్తే మాలాంటి వాళ్ళు రోడ్డు మీద పడకుండా ఉంటారు కదా. అందరూ యాక్సెప్ట్ చేయండి మాలాంటి వాళ్ళని ప్లీజ్. థ్యాంక్ యూ ఆంటీ, థ్యాంక్ యూ చిన్న.